కాలం చాలా చిన్నది, మన జీవితం ఇంకా చిన్నది. సో ఆ చిన్న జీవితంలో హ్యాపీగా బతకడం, హ్యాపీగా ఉండడం, నలుగురితో నవ్వుతూ మాట్లాడడు అట్లా అలవాటు చేసుకోండి. మూడిగుండి ఇంట్లోనే కూసునుడు, పక్కనతో కూడా సంబంధం లేకుండా ఉండడం, అట్లే జీవించి ఏం లాభం? మనకంటూ మన అనుకునే వాళ్ళని క్రియేట్ చేసుకోండి. ఇవంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? హఠాత్తుగా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయినాయి కదా. 242 మంది ప్రాణాలు అంటే అసలు ఎంత దారుణమో కదా. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఎగిరినప్పుడు పైకి ఫ్లైట్ మూవ్ అయ్యేటప్పుడు ఎంత హ్యాపీ మూమెంట్లో ఉండిండొచ్చు. అంతమందిలో రేపు వాళ్ళకి ఇంపార్టెంట్ పని కూడా ఉండిండొచ్చు, పోస్ట్పోన్ చేసుకుని ఉండొచ్చు. రేపు నాకు ఆ పని ఉంది అనేవి కూడా ఈరోజు చేసుకోండి. ఈరోజు గుర్తొచ్చింది ప్రతిదీ ఈరోజు చేసుకోండి, పోస్ట్పోన్ చేసుకోకండి. కాలం తిరిగి రాదు, పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఎగిరిన ప్రాణాలు ఎగిరినట్టే ఎగిరిపోయినాయి. మళ్ళీ ఒక హాస్టల్ మెస్ పైన ల్యాండ్ అయింది కదా, అంటే పడిపోయింది కదా. అక్కడ కూడా కాబోయే వైద్యులు, డాక్టర్స్, ఆ పిల్లలు కూడా తినేటప్పుడు నేను చచ్చిపోతా అనుకునింటారా? అసలు హఠాత్తుగా ఎగిరిన ఒక 30 సెకండ్స్లోనే ఆ వార్త వినాల్సి వచ్చింది మనకి. అసలు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో అంతమంది ఆ శవాలు నల్లగా మాడి అసలు ఆ డెడ్ బాడీని కూడా ఇంకా గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి అవి. ఆ డెడ్ బాడీస్కి DNA టెస్ట్ చేసి మరి ఎవరి డెడ్ బాడీ అనేది ఇంటికి పంపిస్తున్నారంట. ఎంత దారుణం కదా. కానీ ఈ చిన్న ఉన్న జీవితంలో మనము పంతాలు, పట్టింపులు, అలకలు, ఒకరిపైన ఒకరు ద్వేషాలు, ఇలాంటివన్నీ నడుస్తాయి. కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో ఉండు, నవ్వుతూ ఉండు, నీకంటూ నువ్వుగా బతుకు. అర్థమవుతుందా? జీవితం చాలా అంటే చాలా చిన్నది.